వాళ్ళు అక్కడ ఆడుకుంటున్న పిల్లలు వచ్చి అన్నారు, ఈ చిన్ని కృష్ణుడే రోలు ఇడ్చుకుంటూ రెండు చెట్ల మధ్యలోంచి వచ్చాడు. వస్తే ఈ రెండు చెట్లు భూమి మీద పడిపోయాయి. అందులోంచి ఇద్దరు మహాపురుషులు వచ్చారు దివ్య తేజస్సుతో. వచ్చి వాళ్ళు కృష్ణుణ్ణి స్తోత్రం చేశారు. చిన్ని కృష్ణుణ్ణి చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాల వైపుకు వెళ్ళిపోయారు. మేము చూశాం అన్నారు. అంటే పెద్దవాళ్ళు అన్నారు, ఉట్టిది వీడి మాటలు నమ్మడం ఏంటి, పిల్లలు ఇలాగే చెప్తారు, పాడైపోయేవాడు ఇటువంటి ఆలోచన వస్తుందో చెప్తున్నారు. కాబట్టి ఏమన్నారు, అప్పుడు భగవద్ దర్శనం అవుతుందా? దాని ఎందు రెండు కోణాలు. నిజంగా ఈశ్వరుడిని నందుడు యశోద నమ్మేశారనుకోండి, భాగవతం వెంటనే అయిపోతుంది, జ్ఞానులు అయిపోయారు కాబట్టి. కాబట్టి కథా పొడిగింపబడాలి. ఇలా నమ్మని వాళ్ళు లోకంలో ఉంటారు. కాబట్టి వాళ్ళకి హేతు ఉండాలి, ఎదురుగుండా ఒకటి నమ్మాలి. ఈ మాంసనేత్రంతో, ఈ మాంసనేత్రానికి కనబడితే నమ్ముతాడు. నీకు ఆ భక్తి ఉంటే కనపడతానా ఆయన అంటాడు. వీళ్ళిద్దరికి ఎక్కడ కుదురుతుంది? కాబట్టి వాళ్ళు నమ్మలేదు. నమ్మకుండా పిల్లలు ఏదో